శేఖర్ బ్లాగ్స్ అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే మా ఇల్లు మొత్తం సదరడం స్టార్ట్ చేసినాము. అంటే ఇన్ని రోజులు కొంచెం మాట్లాడుతుండే కాబట్టి ఉన్న ఇల్లు మొత్తం అంటే చిందరబందర ఉంది. ఏ వస్తువు ఏముందో కూడా కనిపిస్తలేదు. అవి తెచ్చిన మాని తీసేదాకా కూడా మాకు తెలుస్తలేదు. అందుకని చెప్పి ఈరోజు ఓన్లీ కిచెన్ ఒక్కటి ఈరోజు ఫస్ట్ చదువుదామని అనుకున్నాము. అందుకే ఈరోజు అయితే కిచెన్ రూమ్ ఒకటి మొత్తం క్లీన్గా అండ్ నీట్గా ఫినిషింగ్ చేసి మంచిగా సదిరి పెట్టుకున్నాము. ఇంకా బట్టలు అవి అయితే మస్తు ఉన్నాయి సదిరేటి, అడ్డం దొడ్డం చదివేసినాం ఆ రోజు. ఇంకా అవి కూడా ఇప్పుడు నీట్గా చదువుకోవాలి. నాకైతే ఇల్లు ఈడనే కాదు, నేను ఏ ఇంట్లో ఉన్నా కానీ ఇల్లు అయినా కానీ వంట రూమ్ అయినా కానీ బీరువాల బట్టలు అయినా కానీ మంచిగా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏదో కొంచెం దుమ్ముగా అనిపించినా నాకు నచ్చదు. ఆ ఇంటికాడ మళ్ళీ అనుకోవచ్చు నాకు ఆ ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా చదివి పెట్టినాము అని. ఆ ఇంటికాడ కూడా మేము మంచిగానే చదివి పెట్టుకున్నాము. కానీ ఈ బుడ్డబాబులు ఉన్నారు కదా, బొమ్మలన్నీ తీసి బయట వేయడము అవి ఇవన్నీ వేసి అన్ని చిందర వందర వేస్తున్నాయి. అట్లా మాకు నచ్చకపోతే ఎంత చదివినా ఇల్లు అంటే చదివి మాకే యాస్టకు వస్తుంది. అందుకని చెప్పి ఎక్కువ చదవలేము మా ఇంటికాడ. ఈ ఇంటికాడ అయితే కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా నీట్గా చదివి పెట్టేస్తే మేము తీస్తేనే ఆ వస్తువులు వీళ్ళైతే ఎవరు దిగరు. ఒంటరి ఉన్నకైనా కానీ ఈ పిల్లలైనా కానీ ఎవరైతే దిగరు. అందుకని నీట్గా చదివి పెట్టుకుందామని ఈరోజు అయితే ఓన్లీ కిచెన్ ఒకటే చదువుతున్నాము. మళ్ళీ ఒకటే రోజు ఎందుకు అక్క అంతా బట్టలు తీసుకుంటాం అని మళ్ళీ కామెంట్స్ వస్తాయి. అట్లా ముందు రాకుండానే చెప్తున్నా. ఓన్లీ కిచెన్ ఒకటి వేసేసి వంట వేసేసి బజ్జుకోవడమే, మా పని ఇంకేం లేదు. కింది దిగిగా సో వంట రూమ్లోకి వచ్చేసి మొత్తం ఏమేమో జరుగుతూ ఉన్నది మా వదినే. అంటే ఆ రోజు వచ్చిన రోజు హెల్త్ బాగాలేక ఇంట్లో సామాను ఉండొద్దని చెప్పి బాధలో వచ్చేసింది. అదే ఇప్పుడు ఏడే ప్రతి ఒక్కరు తీసుకొని ఇప్పుడు అన్ని మళ్ళీ మనం అందుబాటులో పెట్టుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. అందుకని డబ్బాలన్నీ ఖాళీ చేసి తోమేసి అంటే ఖాళీ డబ్బాలు పెట్టిరా? ఫుల్ డబ్బాలే ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసి పెట్టినాము. అంత జిడ్డు అయినాయి డబ్బాలన్నీ సీసలో. నేను ఇవన్నీ చదువు. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇంకా సామాన్లు రెడీ? సామాన్లు అన్ని చదివేసిన. ఇటు సైడ్ అంటే ఆల్మోస్ట్ ఈ సెల్ఫ్ ఆ రోజే మంచిగా చదివి పెట్టిన. ఓన్లీ గిన్నెలు నేను పైన సెల్ఫ్ లో పెట్టుకుంటే నాకు అందుతాయి, సీసా కందో కాబట్టి కింద చిన్న అని కింద పెట్టేసిన. ఇంట్లో కూడా అవే పెట్టేసినాము. ఇంట్లో గిన్నెలు బాతలు అవన్నీ అవి ఇంట్లో పెట్టినాము. ఇక ఈ దీంట్లో అన్ని ఇట్లా కుచ్చి పెట్టేసి అన్న. అంటే మరి అప్పుడు సిచ్యువేషన్ తెలిసి నీ పానం ఎట్లుండే అప్పుడు? నా పానం మంచిలేదు, శిక్ష లేదు. మళ్ళీ ఇల్లు నిండా సామాన్లు ఎట్టకైనా ఫస్ట్ ఎటో దగ్గర దోసేయాలి, ఇట్లా గలీజ్ కనబడుతుందని చెప్పేసి చదువుకోవచ్చు మంచిగా అని చెప్పేసి అద్దం దొడ్డం కూర్చేసేదాన్ని. ఇప్పుడు మంచిగా నీట్ గా రోజుకి ఒక రూమ్ చదువుదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా చదువుడే ఉంది అంటే లోపలికి వెళ్ళి తీసి ఏ ఐటమ్ ఏడుందా అనేది చూసుకోవడానికి మంచిగా చదివి పెట్టడము. అన్ని వెళ్ళే అన్ని అందులోనే ఉన్నాయి. ఇక నాకు ఎంత బాగా శిక్షకి పిల్లలను చూసుకోవడము ఇంట్లో పని ఆడికాడికే ఇది బాగా. ఇక లోపల మిగతా పని చేద్దామంటే మనకు టైం కూడా సరిపోలేదు. అందుకని చెప్పి నేను కొంచెం మంచిగా ఇప్పుడు తీసి ఉప్పులు ఏడున్నాయో పప్పులు ఏడున్నాయో ఇంకా ఏంటారు చూసుకోలేకపోతే మళ్ళీ పువ్వులు పట్టినాయి అనుకో మళ్ళీ రివర్స్ మళ్ళీ మీరు మమ్మల్ని అంటారు మరి పిండులు మరి చెప్పేసి అంటే ఆ మాటలు పడొద్దంటే ముందు జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ ఇంట్లో సామాన్లు ఉన్నాయనుకో తెప్పించుకోవడం తప్పుతుంది. ఆ పిండిలను మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఒక మాట చెప్పాలా, చూసినాం మీద చూసినాం అనుకో అవి ఉండయి తీసుకురాకపోతే లోపల పురుగులు పడుతుంది, అది వచ్చింది అయిపోతుంది. అది చూసి మేము వేసుకోవాలి. అందుకని నేనేమంటా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అరే మన దగ్గరకి ఇది ఉంది ఇప్పుడు ఈ లోపల ఇందాక డోర్ ఓపెన్ చేసి చూస్తే నేను చూసిన బొబ్బర్లో ఏవో ఉన్నాయి. ఆ బొబ్బర్లు, మిల్లిమిక్కర్లు, కాజు, బాదం సంథింగ్ ఏవేవో అన్నీ ఉంటాయి. మరి ఊర్లో అనుకోకుండా పొద్దుగాల ఒక ఆయన వచ్చి గుర్తుందా? మిల్లిమిక్కర్లు 10 రూపాయలకు ఒక ఐటమ్ అంటే తీసుకురు 10 రూపాయలు మిల్లిమిక్కర్. నేను ఆ రోజు మేము 3 రోజులు అడిగినది నైట్ టైం ఉండరా అంటే మర్చిపోయారు కథం ఫరార్. ఇప్పుడు పురుగులు బట్టి పడేసిరు గట్లా. అందుకని నేను ఏమంటా ఒక్కో షెల్ఫ్లో ఏ ఐటమ్ ఉందో చూసుకొని అరే మన దగ్గరకి ఈ ఐటమ్ ఉంది కదా ఈ రోజు వండితే తెలిసిపోతుంది కానీ ఇగో చూడు. మొన్న షాక్ అయిన విషయం ఏంటంటే మేము ఈ బకెట్లో గిన్ని గనం ఉన్నాయి. ఆ బకెట్లో ఏం వస్తువులు అసలు మీకన్నా తెలుసా కనీసం? ఏం తెలుసు? ఇవి దాంట్లో ఏమున్నాయి చెప్పు. ఎక్స్ట్రా ఐటమ్స్. మరి అది అయిపోయినప్పుడు అరే పలానా ఐటమ్ ఒక దగ్గర ఉంది మరి అంటే అన్ని స్టాక్ ఉండాలన్నమాట ఇంట్లో. ఇంట్లో ఎప్పుడైనా కానీ ఏ వస్తువులైనా నిండుకోవద్దు. ఇంట్లో పప్పులు ఉప్పులు అన్ని నిండుకున్నాయి అనుకో ఇంట్లో సంసారం కూడా అట్లనే నిండుకున్నట్టు అవుతుంది. అది పావు కిలో ఉన్నా కానీ ఇంకొక అర్ధ కిలో తెప్పించి పెట్టు. మరి అంటే మనం కిరాణా షాప్ పెడితే అయిపోతుంది కదా.
ఎప్పటికి ఉంటాయి మన ఇంట్లో. ఎవరైనా వచ్చినప్పుడు కాఫీలో పప్పే ఉన్నది సరిపోదు. మళ్ళీ ఇంకా మీరు పోమంటే ఆ టైంలో ఇజ్జత్ మనకే ఇజ్జత్. అదే నేనేమంటున్నా, ఇప్పుడు షాంపూ ఉంది, షాంపూ డబ్బులు 2-3, ఉల్లిగడ్డ ఉంది 5-6 కిలోలు, టమాటా 2-3 కిలోలు, ఇవంటే రోజు అనుకో. శనగపప్పు ఉంది 5 కిలోలు తెచ్చి పెట్టాలి ఒకటి. 5 కిలోలు ఏం అవసరం లేదు, అర్ధ కిలో 1 కిలో తెచ్చి పెట్టేసి అదే సరిపోదు కదా మనకు. అంటే స్టాక్ ఉండాలంటున్నావు నువ్వు. కిలో ఉంటే అర్ధ కిలో తెచ్చి పెట్టుకుంటే చాలు. అట్లా మరి అంత స్టాక్ ఉండాలంటే ఇక మనం నిజంగా అదే పురుగులు పట్టిపోతాయి. ఇంకోటి పురుగులు పట్టిపోతాయి. లేదు కిరాణా షాప్లోకి వెళ్దామంటే మాత్రం అందుకని మనం ఒడవవు మన ఇంట్లో. ఎందుకంటే వాడగాడిగా వాడతాం. మితిమీరినట్టు తెచ్చుకుంటే వేస్ట్ కదా, అవన్నీ పురుగులు పట్టి నాశనం అయిపోతాయి, వేస్ట్. ఇది మొన్న 2 బకెట్లు వేరినాం మేము ఇంటికాడ. షాక్ అయినా గిన్నెగానే ఉన్నా కానీ మళ్ళీ డిమార్ట్ పోదామంటే మీద రాను అన్నాడు అన్న. లేని వస్తువులకి డిమార్ట్కి పోదామంట, ఉన్న వస్తువులకి అయితే నేను చూసుకొచ్చుకుంటాం కాబట్టి అక్కడికి వచ్చినాక అది తీసేస్తాను. ఏమో తెలియదు మరి. ఇప్పుడు ఉన్నాయి మరి అన్ని ఐటమ్స్, మళ్ళీ పోయేది డిమార్ట్కి. అంటే పుట్నాల పప్పు పల్లీలు అయిపోయినాయి. నేనేమంటా ఒకటి చెప్తుంటారా, డిమార్ట్ పోయినా మళ్ళీ అన్నీ వేసుకొస్తారు కదా, అట్లా కాకుండా ఏమైతే అయిపోతే రాసి పెట్టుర్రి. డిమార్ట్ పోయినా ఓన్లీ ఆ ఐటమ్స్ వేసుకొచ్చుకుందాం. అనవసరంగా డబుల్ ఉంటాయి, మళ్ళీ పాత అట్నే ఖరాబ్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ నేను అట్లనే చేస్తాను, కానీ ఇంట్లో అయిపోతేనే ఆ వస్తువు మొత్తం లేకుండా ఉందంటేనే ఆ వస్తువు వేసుకొస్తా. నేను గదే అంటున్నా, మళ్ళీ రాసి పెట్టాలి. అన్ని వేసుకొస్తా. పోయినప్పుడు అన్ని గుర్తుండలేదు కదా, రాసి పెట్టుకున్నామంటే ఇంట్లో ఒక వస్తువులు కూడా ఇప్పుడు హాల్లో ఇప్పుడు టీవీ రిమోట్ ఉన్నాయి, అవి గలాంటి కూడా చిన్నవి దగ్గర పడ్డప్పుడు రాసి పెట్టుకొని తెచ్చుకోవాలి. ఒకటి మరి బ్యాటరీ యువర్ బ్యాటరీ ఏమంటారు దాన్ని, లో అని చూపిస్తా, ఇండికేషన్ ఇస్తా కదా టీవీది అట్లా. ఏమో మరి గ్యాస్ కూడా ఒకటే ఉంది, గ్యాస్ బుక్ చేసుకోవాలి కంపల్సరీ. గ్యాస్ బుక్ చేసుకోవాలి, లేకపోతే అన్నీ బుక్ చేసుకోవాలి. అన్నీ బుక్ చేసుకున్నాం. ఏముంది ఇంటికాడ ఉందిగా, ఇంటికాడ ఖాళీ లేదా మరి, అది అయిపోతే ఇంకే తెచ్చుకుందాం. అట్లా అంటారా? ఈడ సిరిసన్ అయితే ఇందాక తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఐటెంలో అయితే ఇదేంటి ఆవాలా, ఆవాలన్నది సజ్జలు. అసలు మన ఇంట్లో సజ్జలు ఉన్నాయని కూడా మనకు తెలియదు, ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. చూసినా నాకేం తెలుసు, తైదలు సిరిసా మరి సజ్జలు అంటే తైదలు అంటే పప్పకు తైద పిండి కానీ మన పిండి పట్టించినప్పుడు దాంట్లో వేస్తాం కదా అట్లా. అబ్బా లొకేషన్ సూపర్ వస్తుంది చూసాడా, ఎండకు బరాబర్. ఇదేంది ఓయమ్మ పురుగులు, ఇంకో ఈ సైడ్కి పురుగులు చూడు, ఇళ్ళ పురుగులు మొత్తం. ఇవి సజ్జలా అంటే పప్పకు పిండి పట్టించినప్పుడు ఒకటి 4-5 ఐటమ్ కలిపి పట్టిస్తాం కదా, దానికోసం. ఆయన పప్పకి పిండి కూడా అయిపోయింది, మళ్ళీ తీసుకురావాలి. నాకు తెలిసి డిమార్ట్ పోతేనే ఏ పని అయినా కానీ మళ్ళీ ఈ నెల అదే నేను చెప్పిన ఇందాక అక్కకు ఏమేమి తక్కువ పడితే ప్రతి ఒక్కరు చూసుకొని రాసి పెట్టుర్రి. ఆ లిస్టు ప్రకారం మనం తెచ్చుకుందాం. మళ్ళీ ఎక్కువ తక్కువ తెచ్చుకుంటే గిట్టిన పురుగులు పడడానికి అనవసరం ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి నేను అన్నా. మన పిండి అయిపోయింది అదే మరి హడావిడి ఉండే. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంది, మనకు అక్కడ ఇక్కడ రూమ్ షిఫ్ట్ చేసినాక ఈడు ఉన్నామా, మళ్ళీ నాన్న స్కూల్ కోసం మళ్ళీ ఊరికి పోయినాం, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ నిద్రపోయినాం. ఎప్పుడు ఏడా అంటే అంత క్లారిటీ లేకుండా అనమాట, అందుకని అంత పట్టించుకోలే. ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఏమైంది అయితే ఎట్లా వేసిరో మరి, అది సామాన్ గట్టే పిగురి ఏయ్ ఇప్పుడు తెలుస్తుంది మీ తిండి. ఏయ్ గుంజురి మరి గుంజురు మరి, బలము బక్కనలకే ఉంటాడట తెలుసా, నిజమేనా? వద్దే బలం ఎక్కువ ఉంటుంది, బొక్కల బలం ఉంటుంది. అదే మరి ఆ బొక్కలే బక్కగా అవుతారు కదా. ఇంకా ఈ షెల్ఫ్లు మొత్తం జరాలిగా, ఇంకా మళ్ళా ఇగో ఈ షెల్ఫ్లు మొత్తం జరాలి. కింద ఏం పెట్టిరు, ఆ కింద జరాలి. ఓ మై గాడ్, రాక కంపల్సరా దానిలో పెట్టేటి ఏం లేవు కానీ అప్పుడే కూకున్నా నేను. అంతేనా? ఏ క్రియాంష్ హాయ్ రా క్రియాంష్, చెప్పురా. వాడు ఇంకా స్నానం చేయలే కదరా క్రియాంష్లో. అయ్ ఏం చేస్తున్నావు తెలుసా, ఎందుకు బయట పెడతా ఖరాబ్ అయితే. కుడుకలు ఉన్నాయా మన ఇంట్లో? మరి నాకు మొన్నదాకా 4 కావాలి, ఒక్క కుడుకన నీయొచ్చు వచ్చి తెలుసా. ఏటి కాడ ఈయన వాళ్ళకి నాకు 4 ఆడ కాదు. మొన్నటిదాకా తిప్పలు పడ్డానే 4 కావాలి. నేను అడిగితే ఇచ్చినావా మరి? అక్క ఆయన ఏమంటారు
దానికి ఏదో ప్రయత్నం చేసినా కానీ ఇంకా జర అట్లనే ఉంది కానీ ఉండని ఒకటి పక్కన పెట్టు తినాలి. అమ్మ అంటది బాగా, అరే నీకు బాగా వలుగుతారా ఎప్పుడు కొడుకొప్పించాలి ఇంటికాడ పెట్టుకోరా అని అన్నది అమ్మ. మొత్తం తింటున్నా సగం మిర్చి అంతే. మామిడికాయ తొక్క అదే ఏం చేస్తారు ఇప్పుడు దాన్ని? అసలు మామిడికాయ తొక్కు పూజ రూమ్లోనే పెడతారు, కానీ మనకి ఆడ పూజ రూమ్ సెల్ఫ్లు ఉండే కాబట్టి దాన్ని తొక్కులో పెట్టకుండా ఒక దానికి కింద స్టాండ్గా పెట్టేసినాము. ఇప్పుడైతే మనకి పూజ రూమ్ సపరేట్ ఉంది కాబట్టి పూజ రూమ్లో పెడదామని చెప్పి మేము తలస్నానం చేయలేదు, శిక్ష తలస్నానం చేసింది అంటే శిక్షతో తీసి ఆ రూమ్లో పెట్టేస్తాం. పడతాడా పైన కొంచెమే అది ఆ తొక్క అయితే మళ్ళీ ఏమో ఓపెన్ చేస్తారు. దీంట్లో ఏముందో తెలియదు అసలు, ఇంతకు తెలియదు. తేనైతే పాపడాల క్యానేనా? మొన్న మనం లాస్ట్ టైం పెట్టినది కదా, రైట్ మంచి పని. ఇలా ఎంచుతారా? కానీ పప్పు ఎంచినప్పుడు ఎంచితే బాగుంటుంది నాకు తెలిసి. అది పప్పు వేసినప్పుడు ములక్కాయలు ఉంటాయి కదా మొన్న తెచ్చినాయి, ములక్కాయల పప్పు వేసేయారు. ఇప్పుడు కర్రీ అయితే ఏమి ఉండాలి కదా దాంట్లోకి వేసేస్తా. అవి ఉబ్బుతాయి లేదు చూస్తాను. నువ్వు దొడ్డుగా పోసిన అన్నావు కదా, నువ్వు దొడ్డుగా పోసిన ఎండినాక అన్ని గాడికి అయితే కానీ ఇప్పుడు ఆయిల్ వేయించినాక తెలుస్తుంది శిరీష. అది ఎట్లుంటుంది ఇప్పుడు చూద్దాం. మంచి దొడ్డుగా అవుతుందా, సన్నగా అవుతుందా, ఉబ్బుతుందా, ఉబ్బదా? మొన్న వేసిన ఏమైనా వడియా మనం అన్నీ మూసిపోయినాం కదా కిటికీలు డోర్లు. సరే ఈ ఎండాకాలం ఉంది కాబట్టి ఇల్లు అయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఒక రోజు పెడదాం. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ పైన మొత్తం మనకి ఫ్రీ ఉంటుంది కదా కవర్లలో. గాయంటే ఏముంది సాయంత్రం వరకు మోసం వస్తుంది మనకి ఎండ. మిట్ట మధ్యాహ్నం ఘోరంగా పడుతుంది, దెబ్బకి ఎండిపోతుంది. ఒక్కడ రోజు ఎండిపోతాయి అవి. వాడిని దింపరాదే వాడు దిగాడంట చూసినావా వాడిని. ఇప్పుడు ఎట్లా అంటే వాడిని ఇప్పుడు దాని ఒక సామెత అంటారు, మనం పని పెట్టుకున్నప్పుడే నన్ను పట్టించుకున్నాం మనం. అందుకని నన్ను ఎత్తుకో అంటాడు. ఏ కియాంచ్ ఇదా బేట పొద్దుగాల వాళ్ళ అక్క పోతుంటే ఏడ్చిండాడు. నన్ను ఎత్తుకో బస్సు వస్తేనేమో బస్సు దాకా ఎక్కించుకోపోయేటోళ్ళము. గదే అని తెలియదు కదా వీడియో వాడను అన్నది. నేను వస్తాను వాన్ బాగా వానుకోండి దాకా డ్యాన్స్. నేను పాటలు పెడితే హ్యూమన్ డ్యాన్స్ చేసిండు, మస్తు డ్యాన్స్ చేసిండు. ఏంది పిండి కారం పొడి ఎన్ని డబ్బాలలో ఉంది వద్దు? కొత్త కారం అంటే కొత్త కారం ఇంటారు వాళ్ళేదా? ఓ రే ఆడు పబ్జి గేమ్ లెక్క ఆడుతుందని. గ్యాలక్సీ డిన్నర్ సెట్ అంట. సో ఇది యాక్చువల్ వచ్చేసి మనం 14 Pro Max కొన్నప్పుడు మనకు వచ్చిన ఫ్రిడ్జ్ ఏమంటారు గిఫ్ట్, అంటే ఫోన్ కొన్నప్పుడు గిఫ్ట్ ఇస్తారు కదా అట్లా గిఫ్ట్ వచ్చింది. కానీ మస్తు అంటే మస్తు యూజ్ అయింది. పోచమ్మ చేతి వంటలకు కూడా మనం మస్తు వాడినాం అప్పుడు ఈ బోకెలు. ఇప్పుడు అంత డస్ట్ పట్టిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తీసుకున్నట్టే మళ్ళీ వాడాలి. ఈ ప్లేట్లు, ఆ చిన్న ప్లేట్లు, పెద్ద ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, బౌళ్ళు, స్పూన్స్, కంతకం మొత్తం డిన్నర్ సెట్ మొత్తం వచ్చింది మనకు. డైనింగ్ సెట్ మీకు మన డైనింగ్ టేబుల్ యాక్చువల్లీ ఇది డైనింగ్ ఏరియానే చూసాం మనకు. ఇక్కడ మొత్తం డైనింగ్ ఏరియానే. ఒక ఫ్యాన్ వేసుకొని ఈయన తింటే బాగుంటుంది కానీ తీసుకురావాలి నిజంగా ఒక డైనింగ్ సెట్. అయిపోదు, దాన్ని వాడాలి, దాని మీద పెట్టాలి. మనం ఒక టేబుల్ పెట్టినాం అనుకో, ఆ టేబుల్ మీద ఎన్ని సామాన్లు అవుతుంది సార్? ఫోన్ ఆ టేబుల్కే పోతుంది, తాళం చెట్టు ఆ టేబుల్కే పోతుంది, బట్టలు ఆ టేబుల్కి పోతుంది, టవల్ ఆ టేబుల్కే పోతాయి. ఇంకా టవల్స్కి కొంతమంది కమెంట్ ఏం పెట్టారంటే మన 2 బెడ్రూమ్లలో ఇది ఇంకొకటి 3 డోర్లు ఉన్నాయి కదా, 3 డోర్లకు బ్యాక్ సైడ్ హ్యాంగర్ తెచ్చుకోమని చెప్పారు. వాష్రూమ్ ఉన్నట్టే మీ బెడ్రూమ్లోకి పెట్టుకోండి, మంచి బట్టలు వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పారు. మరి ఇంకా వేరే దగ్గర కొట్టడానికి లేదు కదా ఏడా. గోడకి ఎక్కువ మొలలు కొట్టదు, చూస్తే వదిలేదు. సరే వదిలేసాయి. అరే వీడు బోర్లతో ఆడేం రయ్యా, వీడికి ఎక్కువ ఏమి ఇష్టం తెలుసా? కాదు, పూల జడ పెట్టుకుంటాడు, పూల జడ దండలు వేసుకుంటాడు, కాండలతో ఆడతాడు, ఇంకా దువ్వెనతో ఆడతాడు. వాళ్ళ అక్క ఏం చేస్తే వాడు అది చేస్తాడు కదా, అట్లా బాగా అలవాటు అయింది వానికి. నేను గదే అంటాను కదా, మీరు ఎక్కువ లేడీస్తో ఉంటాడు.
లేడీస్ తో ఉంటాడు కాబట్టి లేడీస్ బుద్ధులు ఎక్కువ వస్తాయి అనుకుంటే లేడీస్ బుద్ధులని కాదు, మగ పిల్లలు ఎవరైనా తల్లికి అంటే లేడీస్ తోటి ఎక్కువ కనెక్ట్ అయ్యి వాని ఏజ్ వచ్చేంత వరకు ఆల్మోస్ట్ అమ్మెంబడి ఉంటాడు, అమ్మెంబడి ఆంటీలు ఎంబడు అక్కలెంబడు వాళ్ళెంబడి ఉంటారు కాబట్టి బయట ఇప్పుడు నీ ఫ్రెండ్ ఆంటీ అన్నాడు మరాడు ఆంటీ అని అనిపిస్తామా గట్లా బయటికి పోయినప్పుడు వాళ్ళతో వీళ్ళతో అంటే ఎవరు అక్కను అంటారు అంతే. నువ్వు ఒక్కసారి గల్లి బయటకు వచ్చి సార్ నేను ఆంటీ అంటారా అక్క అంటారా చూద్దాం మరి నేనేమంటున్నాను మరి అట్లా మనం అట్లా తెలిసి మనం అనిపిస్తున్నాం బావ, వాళ్ళ తెలియదు కాబట్టి వాళ్ళు అంటారు. మరి వానికి తెలుసు వాడు కూడా ఆంటీ అంటాడు ఎవరైనా మనం చెప్పాలి కదా, కొత్త వాళ్ళు ఆంటీ అంటాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి ఆయన ఆంటీ అంటారు. సరే ఏదో ఒకటి ఇక వాడు ఏదంటే మనకేంది కానీ ఏజ్ బట్టి అనిపించాలి. అట్లా వానికి ఒక ఏజ్ వచ్చేంత వరకు ఇక వాడు అట్నే చేస్తాడు అన్నమాట కొన్ని విషయాలు. అంటే 50+ అయిపోయిన వాళ్ళని ఆంటీ అంటే ఒక లెక్క ఉంటది. ఇప్పుడు అట్లా లేదు, పెళ్ళి అయిందంటే ఆంటీ. అయ్యో నిజంగా ఇప్పుడు అత్తలని కూడా ఫ్యాషన్ అయిపోయింది. మా ఆంటీ అనే పిలుస్తారు, అత్త అని చాలా ఆల్మోస్ట్ చాలా తక్కువ. అదే మరి నేను చాలా సార్లు కూడా విన్నా అన్నమాట. మా ఆంటీ అంటే మీ ఆంటీ ఎవరు అని అడిగినా నేను. అంటే ఎవరన్నా అడుగుతాను అంటే మా అత్తయ్య కాదని అన్నారు. అంటే ఇప్పుడు కొత్తగా అత్తయ్యను కూడా ఆంటీ అని పిలిచేస్తున్నారు అన్నమాట. ఏం దొరికింది శిర్ష? ఏమో తింటున్నావు? ఇందాక నాకు ఇచ్చిందేనా? ఏమైందిరా? వీడు ఒకటే తిరుగు మొత్తుకుంటుండే ఆడ వీడియో చూస్తుంటే మన బోర్లోకి దాని ఏమంటా చెంచాలు వెళ్తాయి కదా, అవి కింద కొట్టుకుంటే టకా 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 కొడుతా ఉన్నాడు వాడు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది చూడు. బండి గాడని పెట్టినాడు, బండి తీయాల బండి నుంచి. మస్తు కనబడుతుంది నువ్వు. అదేంది? అరే నాని అది కదా లైట్ ఆనే పెట్టు, బెడ్ లైట్. నైట్ టైంలో బెడ్ లైట్ పెట్టుకుంటే బెటర్ కావచ్చు. మరి అది కలర్ఫుల్ చేంజ్ అవుతుంది. ఆ చైర్ పెట్టి దీన్ని పెట్టినాం అనుకో బెడ్ లైట్ మంచిగా వస్తుంది. కానీ ఇంకోటి ఏమైతే తెలుసా, క్రియాన్షియల్ ఉత్తనే చేసేస్తాడు దాన్ని. కనీసం లైట్ వేస్తారు పెట్టు, రైట్ అట్లా వస్తుంది. అయితే మనం ఫోటో చేంజ్ చేసుకోవాలంట. మంచి అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగి పెట్టిన ఫోటోని పెట్టుకోవాలి, లేకపోతే నాని కానీ మంచి సింగిల్ దిగిన ఫోటో పెట్టుకోవాలి. మా క్రియాన్షానికి సిస్టంలో ఏముంటుందో అని తెలియదు. ఈ సిస్టమ్ కింద ఇది ఉంటుంది కదా, ఇది వస్తాడు నొక్కుతాడు, గడికి నొక్కుతాడు. వాగో ఏయ్ ఇదు అలా ఇది అది నొక్కంగానే ఇన్వర్టర్ మన అది ఉంటుంది కదా యూపీఎస్ది, నొక్కంగానే క్విక్ మన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అంటే మనకి ఇష్టం. షేర్ వేసుకుంటాడు, గడికి పోయి టుక్ 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 అని నొక్కుతూనే ఉంటాడు, సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక అది సాధన కట్ల దవాఖానా యాక్చువల్లీ మన ఇంటికక్కలు తీసుకొచ్చినాము, కానీ సిరీస పెట్టింది చూడు ఇంకా జనవరి ఫిబ్రవరిలో ఉంది. పెట్టిందని మంచిగా మన ఏది బయటనా ఆడ పేరు ఎట్లు అల్లంరాబ్ లెక్కనే పడుతుంది మరి బయట. ఎందుకు బల్లెమ్మలు గట్ల లేదా మన ఇంట్లో? ఓ మై గాడ్, మరి ఆపుతారా బండి? పోయిందా? ఈ గల్లీకి వచ్చుడే గొప్ప అసలు. పోయినట్టుంది, సౌండ్ పోయింది. ఇంకేమైనా వస్తుంది? మనందరం చూసిన వాడు కూడా చూడాలన్నమాట. వస్తుందా? మరి అట్నే అన్నాడు ఆయన. మా ఊరిలో ఏమంటాడు తెలుసా, అల్లం ఎల్లిగడ్డ 100 రూపాయల కిలో అని మంచిగా అంటాడు. అల్లం రబ్బా అన్నాడు. మరి పోతుందా? స్కూల్ పోతున్నట్టు. అదే క్రియాన్షియల్ స్కూలు. సో పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ వంట రూమ్ మట్టుకే ఏం కంప్లీట్ అయితే 7 గానే ఉంది. ఏం కనబడుతుంది? తోమిన బాసలు అయితే ఇది తోమి పెట్టేసారు. సర్ది పెట్టాలని కాదు, ఆల్రెడీ సర్ది పెట్టున్నాయి కాబట్టి తీసి దాంట్లో ఏమేమి చూసిరు, మళ్ళీ పెట్టేసారు. మంచిగా లేని పడేసారు, మంచిగా ఉన్నాయి సర్ది పెట్టారు. కానీ ఎక్కడున్న సామాన్ అక్కడనే పెట్టిరు మళ్ళీ. ఫ్లోర్ క్లీనింగ్ ఒకటి చేసుకోవాలి. అయితే చాలా ఇప్పుడు ఆడ అన్ని దొరికినాయి కదా, దొరికినాయి అన్ని తెచ్చి ఇక్కడ పాడేసినాం అనమాట. ఆడ మంచిగా నీట్ గా చేసి పెట్టినాం, కానీ ఇక్కడ మళ్ళీ నీటినాము. అయితే చాలా మంది ఏమంటారు అంటే వంట రూమ్ లో రాగానే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయా ఎట్లా నీట్ గా లోపలికి గమనించేసారు. అట్లా వంట వంట మీద పొయ్యి తప్పిస్తే మిగిలిన ఇదంతా ఖాళీ కూడా నీట్ గా కనబడాలి. ఎవరు వచ్చిన సడన్ గా మనకి మైనస్ పాయింట్ ఏమైందంటే కొందరు దగ్గర కొన్ని ఇళ్ళ కబోర్డ్స్ లో ఏంటంటే ఇట్లా రాకులు గుంజితే ఇట్లా దియంగానే పెట్టుకోవడానికి అలాంటి కబోర్డ్స్ వస్తాయి. సో మనకి అలాంటి కబోర్డ్స్ లేవు కాబట్టి ఇలా మొత్తం అన్ని గిన్నెలు అవి పెట్టినాం. ప్రతి దానికి చెంచాకి కింద పొంగలేము కదా పిల్లలకి. ఇప్పుడు మన సెపరేట్ ఇంటికాకి తెచ్చుకున్నాం కాబట్టి అది ఉన్నది. ఇంకా అసలు మేము ఏమనుకున్నాము బాసర స్టాండ్ లో అదే తెచ్చుకొని
ఫిట్ చేసుకుందాం అని అనుకున్నాము. కానీ మళ్ళీ అనిపించింది ఆడికేసి ఇదికి ఎందుకు అవన్నీ ఇట్లా సెల్ఫ్లలో అడ్జస్ట్ చేసి అయిపోతుంది అని చెప్పి ఈ కింద గిన్నెలలో సెల్ఫ్లలో పెద్ద పెద్ద బగోనలు చిన్న చిన్న గిన్నెలు పెట్టినాము. ఇక ఇందనేమో అన్ని. ఇంకోటి ఏంటంటే ఓన్లీ మన ఉండేమంటారు ప్లేట్స్ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ దొరుకుతుందట, ఒక 200 దొరుకుతుందట. అది మరి ఎడ పెడతాం తెచ్చా? సరే తెస్తే ఎడ పెడతాం? అది తెచ్చినా మళ్ళీ నేను పెట్టుకోవాలి కదా, అంటే కింద పెట్టేదేనా అదే? దీనికి ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఇవన్నీ ఇట్లా పర్షెట్ ఉన్నాయి కదా, ఒకసారి మనం బయట షాపింగ్ పోయినాం అనుకో వీటికి ఇంత పెద్దది ఒక స్టాండ్ లాగా వస్తుంది. అది ఒక్కటే కాదు, ఓ మస్తు ఉన్నాయి. నేను అమెజాన్ లో చూసిన. ఇప్పుడు మూల ఉందా, మూలకు పెట్టే ఐటమ్స్ ఏదనుకుంటే ప్రతి ఒక్క దానికి స్టాండ్ ఉన్నాయి. కూడా అవసరం లేదు అనుకుంటే ఇప్పుడు మనకి కిచెన్ లా వచ్చింది అవునవును, అలాంటివి తెచ్చుకోవచ్చు. కానీ ఇది మన ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్ కాబట్టి ఏది కొట్టాలి. ఆడు ఎట్లా అరుస్తుంది చూడు కిరాన్సీ ఆడు. అది ఎందుకు స్నానం చేసినాక బట్టలు వేసుకోమంటే వేసుకోవడం. స్నానం చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీ ఆడుకోవాలి. అట్లయితే మనకి ఫ్రీడమ్ కావాలి వారికి. శాంతి ఉంటుంది. నేను వేస్తా అంటే వేసుకొని సరే శీర్ష బలవంతంగా వేస్తుంది. ఇంకా కొన్ని ఉన్నాయి సదరేటి. ఫ్లోర్ అయితే ఇక కంపల్సరీ ఎగ్స్ అయితే బయటనే పెట్టాల్సి వస్తుంది. ఆ స్పూన్స్ అవి బయటనే. అయితే ఇది ఒక్క మూల పెట్టి ఇక్కడ నుంచి మొదలు పెడితే అంత కొద్దిగా ఫ్రీ ఎంత నువ్వు అనుకుంటాం కానీ ఇక్కడ బిందె పెట్టిరా ఇక్కడ బాగా నమ్మినప్పుడు ఇమ్మీడియట్ గా అయినా ఉంటాయా? ప్లేస్ లేదు. అదే బియ్యం బ్యాగ్ వేసినాము. ఇది కూడా చేంజ్ చేయాలి బియ్యం బ్యాగ్ నుంచి. అది ఒక డబ్బు వేసుకొచ్చి డబ్బులైనా పోద్దాం, లేకపోతే ఇంకేమైనా సెట్ చేద్దాం. కానీ అట్లా కిందనే అనుకో వాడు వాటర్ రోజుకి వస్తాడు. ఇప్పటికే బియ్యం అంటే చేయబెట్టి బియ్యం బుక్తుండు. అవన్నీ రిస్క్, అవన్నీ వదిలేసి. సో ఎట్టకెళ్ళకైతే ఈరోజు అయితే కిచెన్ అయితే పూర్తి చేసేసారు. గీ పైన పెట్టిన మరి గిల్లా ఖాళీగా ఉన్నాయా? అయితే అంటే ఒక కిచెన్ అనే మస్తు సామాన్ పడుతుంది. అయితే మంచిగా కబోర్డ్స్ ఎక్కువ ఇచ్చిండు కదా, ఇగో ఈడ సెల్ఫ్లు వచ్చినాయి. పైకి పెట్టకుండా మొత్తం కిందనే సెట్ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద బౌన్లు మనం ఎక్కువ వాడనుకుంటే పైనకి వేసుకోవచ్చు. మనం అసలు అలాంటి గిన్నెలు తేలే ఓన్లీ ఇంట్లో మట్టుకే తెచ్చుకున్నాం. మనము రెగ్యులర్ గా వాడుకో. మన 5 కన్నా ఇంకొక 6 వచ్చినా గిన్నెలు కూడా సరిపోవు మనకు. ఎందుకంటే ఎక్కువ తీసుకురాలేదు కాబట్టి ఇబ్బంది పడదు వాళ్ళవి. ఆ ఊర్లో అంటే అడుగు తీయగలుగుతారు. ఇంకా పచ్చేం కాలేదు, ఈడ కూడా ఇస్తారేమో. లేదు మన ఎంతవరకు అయితే బయటకు పోలేము. మన ప్రతి ఒక్క ఐటమ్ మన ఇంటి ఉంటుంది కాబట్టి మన అట్నే బయటకు పోలేము. అట్లాంటి పరిస్థితి ఈడ కూడా రావద్దని చెప్పి అన్ని వేసుకొని వచ్చింది. సరే అన్ని తెచ్చినప్పుడు మనకు కూడా బర్త్డే పడుతుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేము ఇక, అంతే కదా. అయినా శిరీష రెడీ అయినాడు? ఎటు వేయడు? వేసుకుంటలే చెడ్డ వేసినావు కదా నయ్యం.